భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో మరోసారి డారెల్ మిచెల్ చెలరేగిపోయాడు. తన ఫామ్ ను కొనసాగిస్తూ మూడో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరంభంలోనే వరుసగా 3 వికెట్లు కోల్పోయిన క్రమంలో గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి డారెల్ మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ముందుకు దూసుకెళ్లాడు. ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. ఇప్పటికే తొలి వన్డేలో 84 పరుగులు చేసిన మిచెల్ రెండో వన్డేలోనూ 134 పరుగులతో మ్యాచ్ ని గెలిపించాడు. ఇక ఈ రోజు మూడో వన్డేలోనూ ఈ స్టార్ బ్యాటర్ సెంచరీతో దుమ్ము లేపాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో జడేజా బౌలింగ్ లో సింగిల్ తీసుకొని 10 ఫోర్లు 2 సిక్సర్లతో తన సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక తనతో పాటు గ్లెన్ ఫిలిప్స్ కూడా సెంచరీతో విజృంభించాడు. ఈ ఇద్దరు 4వ వికెట్ కు ఏకంగా 215 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీని హర్షదీప్ సింగ్ విడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ 88 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 106 పరుగుల వద్ద అవుట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే డారెల్ మిచెల్ కూడా 131 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో 137 పరుగులు చేశాక సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోతున్న కెప్టెన్ మిచెల్ బ్రేస్వెల్ 18 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 337 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 338 పరుగుల టార్గెట్ గా ఉంది. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాకు చెరో 3 వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్ అలాగే మహమ్మద్ సిరాజ్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా పరుగులు ఇవ్వడమే కాకుండా 1 వికెట్ కూడా సాధించలేకపోయారు. ఇక ఈ టార్గెట్ టీమిండియాకు గెలవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఎందుకంటే చేజింగ్ కు అనుకూలంగా ఉండే ఈ పిచ్చిపై టీమిండియా ఇప్పటి వరకు ఓటమే ఎరగలేదు. ముఖ్యంగా రోకో జోడి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడితే చాలు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ చెలరేగిపోతే గెలుపు ఈజీనే.